ఏంటి బ్రో, నీ లైఫ్ చూసినట్టుందా? మరి నువ్వు చేసే పనులకు ఎలా కాక మరి ఇంకెలా ఉంటుంది? చూడు, ఇక్కడ నిన్ను ఎవ్వడు సపోర్ట్ చేయడు. నీకు నువ్వు ఫస్ట్ సపోర్ట్ చేసుకోవాలి. పొద్దునేమో స్కూల్కో కాలేజ్కి వెళ్తావు, దాని తర్వాత ఇంటికి వచ్చి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తావు, పడుకుంటావు. ప్రతిరోజు ఒక రిగ్రెట్ అనమాట, ఏంటబ్బా ఈరోజు కూడా ఏం చేయలేకపోయామనేసి. ఇది నీ తప్పు నా తప్పు కాదు, సిస్టమ్ తప్పు. బట్ తెలివైన వాడైతే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాడు. అసలు ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు ఒక ట్రాప్లో బతుకుతున్నావు? అది నీకు ఎప్పుడైనా అర్థమైందా? అర్థమై ఇంకా ట్రాప్ లోనే బతుకుతున్నావా? అయితే నీకన్నా కదా ఇంకొకరు లేడు. ఆ ట్రాప్ ని ఎలా బ్రేక్ చేయాలో తెలుసుకోవాలందా? అయితే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడు. ఇది నేను వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, కమెంట్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో చేయట్లా. ఇది చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళ జీవితంలో ఏదో చేయాలని చెప్పి అనుకుని అయినా కూడా చేయలేకపోతున్న సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. అందుకోసమనే 2 years కష్టపడి డ్రీమ్ చేజర్ అనే ఒక ఎపిసోడ్ చేశాను. ఇప్పుడు అది వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అండ్ అది నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ వీడియో చూడు. ఎందుకంటే ఈ వీడియోలో అసలు ఎలా చేయొచ్చు, ఏదన్నా మనం ఒక ఇంపాసిబుల్ అనుకున్న పనిని, లేదంటే మనం ఈ ట్రాప్ లో బతకూడదురా, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, మనం ఇంకేదో చేయాలరా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడు. ఇది నిన్నో మొన్నో నువ్వు నేను చేసిన తప్పు కాదనమాట, తరతరాల నుంచి వస్తున్న ఆచారం. ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్పే ఫస్ట్ వర్డ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ టాపర్ అవరా. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి దగ్గర నువ్వు ఏదో ఒకటి చేయమని చెప్పి నీ మీద రుద్దుతా ఉన్నాను అనమాట. కానీ నీకేం అవసరం అసలు ఎప్పుడూ చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ అది చాలా మందికి తెలియదు కూడా. ఇంతవరకు అసలు ఎందుకు ఇక్కడ చేస్తున్నామో తెలియదు, ఇకపైన ఏం చేస్తామో కూడా తెలియదు. కొంతమంది తెలిసినా ఆ వేలోకి వెళ్ళలేకపోతారు. ఇలాగాని బతికామనుకో, ఫస్ట్ చదువుతావు, నిజమే మంచి కాలేజ్ వస్తుంది, లేదా మంచి ప్లేస్మెంట్ వస్తుంది, సెటిల్ అవుతావు అని నువ్వు అనుకుంటావు అంతే. అది నీ ఈఎంఐలు కూడా సరిపోదు నెక్స్ట్ వచ్చే అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు చేస్తున్నారు కదా, కుప్పల జనాలు ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. అండ్ ఒక మాట చెప్తున్నా బ్రో, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు వెళ్తావు ఇంటర్వ్యూ దగ్గరికి, వెళ్ళేసి సార్ ఏంటి సార్ అంటే, సరే ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను సార్ అని అంటారు మీరు. కానీ వాడికి ఏదో ఒకటి ఇస్తారు అనమాట. సో ఈ కోడ్ని సాల్వ్ చేయగలుగుతావా, లేదంటే ఏదో కోడ్ రాయగలుగుతావా, ఇంకోటి చేయగలుగుతావా అనేసి అడుగుతారు అనమాట. దానికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? 99.9% వరకు ఇప్పటికీ ఆన్సర్స్ ఉండవు అనమాట. అయినా అనుకుంటారు, బా నాకు 15K LPA రావాలబ్బా, నాకు 20 LPA రావాలబ్బా అనేసి. నువ్వు చదువుకున్న చదువుకి చేసే జాబ్కి అసలు సంబంధమే ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇన్ఫాక్ట్ నీ ఒకవేళ నువ్వు ఆ 0.1% లో ఉండే వ్యక్తి అయితే యూ విల్ డిమాండ్ నీకు ఎంత కావాలో, అండ్ యూ విల్ డిమాండ్ ఏ కంపెనీస్ నీకు రావాలో. అరే ఏంట్రా వీడు ఇంత సోది చెప్తున్నాడు అనుకుంటున్నావా? ఇది సోదే బ్రో, ట్రూ. ఎందుకంటే ఇది మాటల్లోనే ఉంది, కానీ ఇది చేతల్లోకి ఎప్పుడు వస్తుందంటే నువ్వు నిజంగా మారినప్పుడు మాత్రమే. ఇన్ఫాక్ట్ మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, మీలో కనీసం ఒక 60% మెంబర్స్ కంటెంట్ క్రియేటర్స్ అవుదామని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే చాలా మందికి అది హోప్ ఇస్తుంది అనమాట, ఈ ఫీల్డ్ లో మనం ముందుకు పోవచ్చు అనేసి. కానీ ఎందుకు చేయలేదు తెలుసా? వాళ్ళ దగ్గర మంచి ఫోన్ ఉండదు, నా దగ్గర మంచి ఫోన్ లేదే, నా దగ్గర మంచిగా ఏం ఎక్విప్మెంట్స్ లేవే, మంచి బ్యాక్గ్రౌండ్ లేదే, లేదంటే క్లారిటీగా ఏది ఇచ్చినా మనం క్లారిటీగా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారు. ఫస్ట్ స్టార్ట్ చేయ బ్రో. స్టార్ట్ చేస్తే ఒకటి అన్ని నీ దగ్గరికే వస్తాయి. నువ్వు స్టార్ట్ చేయకుండా ఎప్పుడైతే ఈ ఎదవేషాలు వేసుకుంటూ, లేకపోతే ఇంకా ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావో, నీకు ఎప్పుడు హెల్ప్ చేయడు. ఒకనొక టైం తర్వాత నీ మీద నీకే నమ్మకం పోతుంది అనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్. ఈ రేస్ లో మామూలుగా అందరూ చెప్పే స్టోరీ ఒకటే, గెట్ ఎ జాబ్, సెటిల్ డౌన్. కానీ నేను చెప్పే స్టోరీ ఇంకొకటి, వేకప్, స్టాండప్, చూజ్ యువర్ వే దట్ యూ వాంటెడ్ టు రన్. ఫీల్డ్ అనేది కానప్పుడు దాంట్లో టాపర్ ఎలా అవుతావు బ్రో? ఫస్ట్ అది నీకు నచ్చిన ఫీల్డ్ అయి ఉండాలి, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అది భూమిలో లేకపోయినా రేపు నువ్వు దాంట్లో ఏదో ఒకటి తీసుకురావచ్చు. ఒక క్వశ్చన్ చెప్పనా, ఆల్రెడీ మనం ఎంత గెలిచాను తెలుసా? ఇప్పుడు మనం ఎన్నో కోట్ల స్పంప్స్ దాటుకొని మనం ఎంటర్ అయినాం అనమాట ఫస్ట్. సో అక్కడ నువ్వు ఆల్రెడీ ఈ వరల్డ్ లో కన్నా 10 times ఎక్కువ మందితో నువ్వు ఆల్రెడీ పోరాడి గెలిచావు. అది నీ ఫస్ట్ సక్సెస్. అంతా యుద్ధం చేసి అక్కడ గెలిచాం, కానీ ఈ సొసైటీలో గెలలేకపోతున్నాం. అసలు మనిషిగా పడడం ఎంత కష్టమో తెలుసా? మనకి ఆ ఛాన్స్ వచ్చింది, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్. మీరు ఫెయిల్యూర్స్ కాదు బ్రో, మీరు ఫాలోవర్స్. ఫస్ట్ ఈ ర్యాట్ రేస్ నుంచి ఎస్కేప్ అవ్వండి. చూడండి మీ ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో. ఒక్కరోజు ట్రై చేయండి, కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ ఈ ర్యాట్ రేస్ నుంచి ఎస్కేప్ అవ్వు, దాని తర్వాత నీ ఒరిజినాలిటీ ఏంటో చూడు. అండ్ రాణించగలవో తెలుసుకో. స్టెప్స్ చూడు, ఎలా చేయొచ్చు అనేసి. కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నావా, చెయ్యి. లేదు ఆన్లైన్ లో ఏదైనా ఎర్న్ చేద్దాం అని చెప్పుకుంటున్నావా, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్రీలాన్సర్ అని, అప్వర్క్ అని, ట్రూలాన్సర్ అని, ఇంకేవేవో ఉన్నాయి, నౌకరీ అని. చూస్. ఈ రోజు నీది కాకపోవచ్చు, బట్ ఇది మాత్రం అనుకోవద్దు ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపటికల్లా సక్సెస్ నా కాలం ముందు ఉండాలనేసి. నీ స్ట్రగుల్, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి అది 1 year, 6 months, 3 months, 2 months, కానీ కన్సిస్టెన్సీ లేని థింగ్ ఏదైనా కావచ్చు. అది ఏదైనా, అన్నమైనా టైంకే తినాలి. అలా కాకుండా పొద్దున్న రాత్రికి తింటా అని చెప్పి ఒక్కడే తింటా అంటే కుదరదు కదా బాడీకి. అలాగే చేసే పని కూడా అంతే. మనం పెట్టే ప్రతి ముద్ద కరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లో పెట్టాలన్నమాట. ప్రతి టైంకి ఏ చేయాలనుకున్నా అది చెయ్యి. చెప్పాలంటే చెప్పడం నా అంత చెప్పినంత ఈజీ, చేయడం నువ్వు చేసేంత కష్టం.
కానీ ఎవడైతే వదలకుండా చేస్తాడో వాడు మాత్రమే విన్ అవ్వగలడు. అందుకే ఈ ఫీల్డ్ అంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఎవడన్నా గెలుస్తున్నాడు, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ లాస్ట్ వరకు మెయింటైన్ చేసేవాడు మాత్రమే అలా సాధించగలుగుతున్నాడు. ఒకవేళ లక్కీగా నువ్వు ఇంకా స్కూలే చదువుతావు అంటే నీకు చాలా లైఫ్ ఉంది. లిటరల్ గా నువ్వు ఏమవుతావు అనుకుంటున్నామో ఫస్ట్ ప్లాన్ చేసుకో, దాని నుంచి నేర్చుకో. లేదంటే ఏమున్నాయో తెలియకపోతే చాలా విషయాలు నీకు ఇంటర్నెట్ ఉండగా ఇంక నీకు ఏం అవసరం చెప్పు, అన్ని దాంట్లోనే దొరుకుతాయి. ఇప్పుడు నీకు మనీ ప్రయారిటీ అనుకుంటే దే ఆర్ సమ్ యాప్స్, అండ్ లేదు నీకు ఎడ్యుకేషన్ స్కిల్ ప్రయారిటీ అనుకుంటే చాలా మంది కోర్సెస్ జాయిన్ అయ్యేసి కోర్సెస్ కి లక్షలు వేలు పెడతారు. కానీ నువ్వు నేర్చుకోవాలంటే ఇంట్లోనే నేర్చుకోవచ్చు. యూట్యూబ్ లోనే సర్వం ఉంది, కానీ దాంట్లో నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. నాకు ఎవడు ఏం నేర్పించలా స్టోరీ ఎలా రాయాలి అనేసి. నేను నెంబర్ ఆఫ్ జేమ్స్ కెమెరూన్ అని వాళ్ళు ఎలా రాస్తారు అని తెలుసుకొని అండ్ స్క్రిప్ట్ ఫార్మేట్ నుంచి ప్రతి ఒక్కటి యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా. అండ్ స్క్రీన్ ప్లే ఎలా పెడతారు అనేది కూడా మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి చెప్పిన వాళ్ళు కావచ్చు, లేకపోతే హాలీవుడ్ లో జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యేది కావచ్చు, నోలన్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యేది కావచ్చు. అవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇన్ని ఉన్నాయా మనం ఇలా చేయొచ్చా అనేసి. దాని నుంచి నువ్వు కొంచెం నేర్చుకుంటావు. ఎవడు కూడా నిన్ను పుష్ చేయడు నువ్వు చేయరా బాబు అనేసి. నిన్ను నువ్వు పుష్ చేసుకొని వెళ్తున్నట్టుగా నీకు దారులు తెలుస్తాయి. ఫస్ట్ వెళ్ళే రోడ్ చాలా డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ పోగా 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 నీకు అలవాటు అయిపోతుంది అనమాట ఈ దారి. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే బ్రో, నువ్వు చేయాలనుకున్నది ఈ లోకం మొత్తంలో నువ్వు మాత్రమే చేయగలవు. అది నేను బలంగా నమ్ముతున్నా. ప్రతి ఒక్కడికి ఒక సపరేట్ టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక లైఫ్ ఉంటుంది, కానీ ఇక్కడది బతకనియట్లేదు. కానీ నువ్వు ఇప్పుడు కానీ డిసైడ్ కాకపోతే ఇంక నువ్వు అది ఎప్పటికీ చేయలేవు. ఈ వీడియోని లైక్ చేయడం కంటే కూడా ఒకరికి షేర్ చేయి, బికాస్ ఆ ఒక్క షేర్ ఒక లైఫ్ని మార్చగలదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.